హలో గైస్, వెల్కమ్ టు ఏ బ్రాండ్ న్యూ వీడియో. ఈ వీడియోలో మనం హ్యాకథాన్ గురించి అయితే డిస్కస్ అనేది చేయబోతున్నాం అనమాట. అసలు హ్యాకథాన్ అంటే ఏంటి, ఈ యొక్క హ్యాకథాన్ ఎవరు కండక్ట్ చేస్తారు, అసలు ఈ యొక్క హ్యాకథాన్లో నువ్వు పార్టిసిపేట్ చేయడం వల్ల నీకు ఎటువంటి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి, అండ్ నువ్వు ఒకవేళ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉంటే నువ్వు ఈ యొక్క హ్యాకథాన్ ఎక్స్పీరియన్స్ అనేది నీకు ప్లేస్మెంట్లో హెల్ప్ అవుతుందా లేదా. అండ్ రీసెంట్గా నేను ఒక హ్యాకథాన్లో అయితే పార్టిసిపేట్ చేశాను అనమాట. సో నా యొక్క హ్యాకథాన్ ఎక్స్పీరియన్స్ అనేది ఏ విధంగా ఉంది, సో మీ నుంచి నాకు కావాల్సిన ఒకటి ఈ యొక్క వీడియోని లైక్ చేసి ఇప్పటివరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ ఈ యొక్క హ్యాకథాన్ గురించి కంప్లీట్ డీటెయిల్గా అయితే మీకు ఈ యొక్క వీడియోలో చాలా క్లియర్గా 1 by 1 అయితే డిస్కస్ అనేది చేయబోతున్నాను అనమాట. సో వితౌట్ గెటింగ్ లేట్ మనం మన యొక్క వీడియోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వన్ వచ్చేసిందంటే మనం ఇక్కడ ఏవైతే టాపిక్స్ అనేది మనకు కనిపిస్తున్నాయో ఈ యొక్క టాపిక్స్ అన్ని గురించి అయితే మనం అయితే ఇప్పుడు డిస్కస్ అనేది చేయబోతున్నాం. సో సీరియల్గా 1 by 1 అయితే మనం అయితే ఇప్పుడు డిస్కస్ అనేది చేసుకోబోతున్నాం. సో అంతకంటే ముందు ఫస్ట్ మనకు హ్యాకథాన్ గురించి అనేది తెలియాలన్నమాట. సో అసలు హ్యాకథాన్ అంటే ఏంటి, సో సింపుల్గా మనకు అర్థమయ్యేటట్టు హ్యాకథాన్ గురించి అయితే చెప్తాను చూడండి. హ్యాకథాన్ అంటే ఏంటంటే కొన్ని కాలేజ్ కానీ లేకపోతే మన యొక్క గవర్నమెంట్స్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, లేకపోతే కొన్ని ప్రైవేట్ కంపెనీస్ కానీ ఒక ఈవెంట్ని అయితే కండక్ట్ చేశారనమాట. సో ఈ యొక్క ఈవెంట్ ఏంటంటే మనం ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో లేకపోతే ఎవరైతే ఇంకా పాస్డ్ అవుట్ అయి ఉంటారో వీళ్ళందరూ ఈ యొక్క హ్యాకథాన్లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. అయితే ఈ యొక్క హ్యాకథాన్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే వాళ్ళు ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అనేది ఇస్తారంట. సో ఈ యొక్క ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి నువ్వు ఒక ఐడియా అనేది జనరేట్ చేయాలి. నువ్వంటే నీతో పాటు నీ యొక్క టీంలో 3 to 4 మెంబర్స్ ఉంటారు కదా. సో మీరందరూ కలిసి ఒక ఐడియా అనేది జనరేట్ చేయాలన్నమాట. అంటే ఏదైతే రియల్ వరల్డ్ ఇప్పుడు మన యొక్క సొసైటీలో మనం రెగ్యులర్గా ఏవైతే ప్రాబ్లమ్స్ చూస్తుంటామో ఆ యొక్క ప్రాబ్లమ్ని నువ్వు ఓవర్కమ్ చేయడానికి ఒక ఐడియా అనేది జనరేట్ చేయాలన్నమాట. సో ఈ విధంగా మనకు ఒక హ్యాకథాన్లో 100 to 150 టీమ్స్ అనేవి ఉంటాయి. అంటే హ్యాకథాన్ సైజుని బట్టి, హ్యాకథాన్ అది చిన్న హ్యాకథానా పెద్ద హ్యాకథానా అంటే ఈ విధంగా బట్టి మనకు 100 to ఒక మినిమం చూసుకుంటే యావరేజ్గా మనకు 100 to 150 టీమ్స్ అనేవి ఉంటాయి అనమాట. చాలా డిఫరెంట్ డొమైన్స్ పైన డిఫరెంట్ టీమ్స్ అనేవి వర్క్ చేస్తాయి. సో వీళ్ళందరూ ఏదైతే ఐడియా జనరేట్ చేస్తారో వీళ్ళు జనరేట్ చేసిన ఐడియాని బట్టి అంటే నువ్వు ఏ విధంగా ఐడియా జనరేట్ చేస్తావు దానిని బట్టి నీకు ఈ యొక్క లాస్ట్కి నీ యొక్క విన్నర్ అనేది డిక్లేర్ అనేది చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో దిస్ ఈస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ హ్యాకథాన్. సో ఇప్పుడు ఈ యొక్క హ్యాకథాన్స్కి ఎక్కడ అప్లై చేయాలనేది చాలా మందికి చాలా మేజర్ క్వశ్చన్ అనమాట. అయితే ఈ యొక్క హ్యాకథాన్స్ అనేది సో నువ్వు నీ యొక్క బీటెక్లో ఉన్నప్పుడు మనకు వేరే కాలేజెస్ ఉంటాయి కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాలేజెస్. ఈ యొక్క కాలేజ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒకవేళ వాళ్ళ యొక్క కాలేజ్లో హ్యాకథాన్ అనేది కండక్ట్ చేస్తే అన్ని కాలేజ్కి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తారనమాట. అంటే మేము సో అండ్ సో హ్యాకథాన్ అనేది కండక్ట్ చేస్తాం మీ యొక్క డొమైన్ పైన, సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పార్టిసిపేట్ చేయొచ్చు అని. సో అప్పుడు ఏమవుతుంది, ఇలాంటప్పుడు నీవు ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ అనేది ఈ విధంగా నీకు దగ్గరకు వస్తుందో అప్పుడు నీ యొక్క హ్యాకథాన్లో పార్టిసిపేట్ అనేది చేయొచ్చు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైప్ ఆఫ్ హ్యాకథాన్ వేర్ యూ కెన్ అప్లై. అండ్ సెకండ్ వన్ వచ్చేసి అలాంటి హ్యాకథాన్స్ ఏటివి నీకు దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది రావట్లేదు అని అనుకో. అప్పుడు ఏం చేస్తావు, నీ దగ్గర ఆల్రెడీ ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ కానీ ఒక ఐడియా అనేది ఉంది. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే నీకు ఇక్కడ చాలా రకాల హ్యాకథాన్స్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అండ్ వెబ్సైట్స్ అనేది నీకు ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తాను కదా. సో ఇలాంటి హ్యాకథాన్స్లో నువ్వు పార్టిసిపేట్ అనేది చేయొచ్చు. కానీ ఇలాంటి ఆన్లైన్ హ్యాకథాన్స్లో కానీ ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లలో నువ్వు హ్యాకథాన్లో రిజిస్టర్ అయ్యే కంటే ముందే నువ్వు ఏ డొమైన్ పైన వర్క్ చేస్తున్నావు దానికి సంబంధించిన ఐడియా అనేది నీ దగ్గర ఆల్రెడీ ఉందా లేదో అనేది నువ్వు చూసుకోవాలి అనమాట. సో దిస్ ఈస్ హౌ యూ కెన్ అప్లై హ్యాకథాన్స్ ఇన్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. ఇప్పుడు ఈ యొక్క హ్యాకథాన్ వర్క్ ఫ్లో అనేది ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం అనమాట. 10 days బిఫోరే నేను ఒక హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేశాను. అసలు ఆ యొక్క హ్యాకథాన్లో వర్క్ ఫ్లో అనేది ఏ విధంగా ఉంటుంది అంటే వర్క్ అనేది ఏ విధంగా అవుతుందని మీకైతే ఇప్పుడు చెప్తారనమాట. సో ఇప్పుడు చూసుకుంటే నువ్వు ఈ యొక్క హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేసే కంటే ముందు నువ్వు డొమైన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలంట. అంటే నువ్వు నీ యొక్క టీం ఏ యొక్క డొమైన్లో ఇంట్రెస్ట్ ఉన్నో ఆ యొక్క డొమైన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ యొక్క డొమైన్ అంటే ఏదంటే లైక్ అగ్రిటెక్, ఫిన్టెక్, ఎడిటెక్ ఇలాంటివి కొన్ని డొమైన్స్ అనేది పెడతానమాట. సో ఇందులో నువ్వు ఎందులో ఇంట్రెస్ట్ ఉన్నావో ఆ యొక్క డొమైన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ యొక్క డొమైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళు దానికి సంబంధించిన ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ నీకైతే ఇస్తారనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ యొక్క ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నువ్వు నీ యొక్క టీం ఏం చేయాలంటే ఈ యొక్క ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి ఒక ఐడియా అనేది జనరేట్ చేయాలి. ఈ యొక్క ఐడియా జనరేట్ చేసినప్పుడు అసలు నువ్వు ఏం చేస్తున్నావు అంటే నువ్వు ఎటువంటి డ్రాబ్యాక్స్ నువ్వు ఓవర్కమ్ చేస్తున్నావు, అసలు ఎటువంటి ప్రాబ్లమ్ని నువ్వు సాల్వ్ చేస్తున్నావు, ఈ యొక్క థింగ్స్ అన్ని మైండ్లో పెట్టుకుని నువ్వు ఒక ఐడియా అనేది జనరేట్ చేయాలి. ఈ యొక్క ఐడియాని జనరేట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ప్రాజెక్ట్ బిల్డ్ చేయడం. అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ బిల్డ్ చేసేటప్పుడు చాలా మందికి నాకు కోడింగ్ రాదు, అసలు హ్యాకథాన్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి అంటే కోడింగ్ రాకుండా కూడా హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేయొచ్చా లేదా అని చాలా మందికి చాలా డౌట్స్ అనేవి ఉంటాయి. వన్ థింగ్, ఇది సోలో హ్యాకథాన్ కాదు. ఎందుకంటే నీతో పాటు టీమ్ మెంబర్స్ అనేటి వాళ్ళు కూడా ఉంటారు. ఒక 4 to 5 మెంబర్స్ లేకపోతే 3 to 4 మెంబర్స్ మినిమం ఉంటారు. సో ఈ యొక్క 3 to 4 మెంబర్స్ ఉన్నప్పుడు అందులో ఎవరికైనా అట్లీస్ట్ ఒక 2 మెంబర్స్ కన్నా దాని గురించి తెలిసి ఉంటుంది, అంటే కోడింగ్ గురించి తెలిసి ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఎంఎల్ బేస్డ్ ఒక అప్లికేషన్ అని నువ్వు బిల్డ్ చేసావు. సో ఎవరైతే ఎంఎల్ గురించి తెలిసి ఉందో వాళ్ళు ఎంఎల్ పైన వర్క్ చేస్తారు అండ్ దానికి సంబంధించి ఒక వెబ్సైట్ అనేది డిజైన్ చేయాలి. కాబట్టి నీకు ఒకవేళ ఫ్రంట్ ఎండ్ తెలిసి ఉంటే నువ్వు ఫ్రంట్ ఎండ్ పైన వర్క్ చేసావు అండ్ బ్యాక్ ఎండ్లో ఇంకొకరు వర్క్ చేస్తారు అండ్ సేమ్ ప్రాజెక్ట్ సంబంధించిన యాప్ అనేది ఇంకొక
ఒకరు తయారు చేస్తారనమాట. అండ్ ఈ విధంగా మల్టిపుల్ టాస్క్ని నువ్వు అయితే డివైడ్ అనేది చేసుకోవాలంట. సో దిస్ ఈజ్ వేర్ టీమ్ మేనేజ్మెంట్ కమ్స్ అనమాట. సో నువ్వు ఏదైతే సాఫ్ట్వేర్లో కానీ ఏదైతే నువ్వు ఇంకా ఫర్దర్లో ఫ్యూచర్లో చేద్దాం జాబ్ చేసినా అందులో టీమ్ మేనేజ్మెంట్ అనేది పక్క రోల్ అనమాట. సో నువ్వు ఈ యొక్క హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేయడం వల్ల నీకు టీమ్ మేనేజ్మెంట్ అనేది ఏ విధంగా అవుతుంది, అంటే ఒక వర్క్ అనేది ఏ విధంగా టీమ్ మెంబర్స్లో డివైడ్ అవుతుంది అనేది నీకైతే అర్థమవుతుంది అనమాట. సో దిస్ ఈస్ ద వర్క్ ఫ్లో ఆఫ్ ఈ యొక్క హ్యాకథాన్ అనమాట. ద ఫైనల్ స్టేజ్ ఏముంటుంది, నువ్వు ప్రజెంటేషన్ చేయాలంట. అసలు నువ్వు ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది ఏం బిల్డ్ చేసావు, అసలు ఈ యొక్క ఎటువంటి డ్రాబ్యాక్స్ నువ్వు ఓవర్కమ్ చేసావు, అండ్ నీ యొక్క ప్రాజెక్ట్ ఎటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంది, అండ్ రియల్ వరల్డ్లో అసలు ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది కంపెనీకి ఇన్కమ్ జనరేట్ చేస్తుందా లేదా, అండ్ నువ్వు జనరేట్ చేసిన ప్రాజెక్ట్ పీపుల్కి ఏ విధంగా హెల్ప్ఫుల్ అవుతుంది. దిస్ ఈస్ ద మెయిన్ థింగ్. అంటే నువ్వు ఈ యొక్క ప్రాజెక్ట్ ఐడియా అనేది పీపుల్కి ఫైనల్గా ఏంది, ఎవరికన్నా ఒకరికి యూస్ఫుల్ అనేది కావాలి. ఈ ఫార్మర్స్ కానీ స్టూడెంట్స్ కానీ లేకపోతే ఎవరైతే బిజినెస్ కానీ పీపులే కదా. సో మన ఫైనల్ గోల్ ఏంది, పీపులే కదా. సో పీపుల్కి ఇది ఏ విధంగా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ పీపుల్ నుంచి అమౌంట్ అనేది ఏ విధంగా జనరేట్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద మెయిన్ థింగ్. సో ఇది నువ్వు వాళ్ళకి చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తే అండ్ నెక్స్ట్ ఫర్దర్గా నువ్వు దీన్ని ఏ విధంగా ఇంకా ముందుకు తీసుకెళ్తున్నావు ఇవన్నీ నువ్వు అయితే చాలా డీటెయిల్గా అయితే నువ్వు ప్రజెంట్ అనేది చేయాలన్నమాట. ప్రాజెక్ట్ ఇది హ్యాకథాన్ వర్క్ ఫ్లో అనమాట. ఇప్పుడు ఈ యొక్క హ్యాకథాన్ యొక్క బెనిఫిట్ చూద్దాం. సో ఎప్పుడైనా సరే హ్యాకథాన్లో వర్క్ చేస్తున్నావు అంటే నువ్వు న్యూ టెక్నాలజీస్ పైన అయితే వర్క్ చేస్తావు అనమాట. సో మనం అనుకుంటాం అరే హ్యాకథాన్లో మనకు తెలిసిన దానిపైన వర్క్ చేద్దామని, కానీ అక్కడికి వెళ్ళినాక అది అలా అవ్వదు. నువ్వు అక్కడ చాలా వితిన్ చాలా లిటిల్ అమౌంట్ ఆఫ్ టైం అంటే నువ్వు చాలా స్కిల్స్ అనేది బిల్డ్ చేసుకుంటావు. అండ్ ఎవరైతే మన యొక్క ఫ్రెండ్స్ కోడింగ్ చేస్తున్నారో, అంటే నీకు ఒకవేళ కోడ్ రాకపోతే ఎవరైతే కోడ్ రాస్తున్నారో వాళ్ళ నుంచి నువ్వు కోడింగ్ అనేది నేర్చుకుంటావు. అంటే ఏ విధంగా కోడ్ అనేది రాస్తున్నావు ఒక ప్రోడక్ట్కి, ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేయడానికి. అండ్ ఈ విధంగా నీకు చాలా అంటే చాలా థింగ్స్ అనేది చాలా స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి అనమాట. అండ్ నెక్స్ట్ వర్డ్ వచ్చేసి అంటే నెట్వర్కింగ్ అండ్ కొలాబరేషన్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నెట్వర్కింగ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే సపోజ్ నీకు ఫ్యూచర్లో ఇప్పుడు ఈ యొక్క హ్యాకథాన్లో మనకు 100 to 150 టీమ్స్ వస్తాయి. అండ్ ప్రతి టీంలో మనం చూసుకుంటే 3 to 4 మెంబర్స్ ఉంటారు. వాళ్ళందరూ డిఫరెంట్ కాలేజ్ వాళ్ళు. అంటే నువ్వు ఒక కాలేజ్లోనే కాదు, అంటే అసలు రియల్ వరల్డ్లో స్టూడెంట్స్ అసలు ఎలాంటి ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేస్తున్నారు, అంటే వీళ్ళు ఏమేమి స్కిల్స్ నేర్చుకున్నారు ఈ యొక్క హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేయడానికి, అండ్ అసలు వీళ్ళు అసలు ఎటువంటి ప్రాజెక్ట్ని బిల్డ్ చేస్తారు, వీళ్ళ ఒక ఐడియాలజీ ఎలా విధంగా ఉంది, అండ్ ఇవన్నీ మీరు ఈ యొక్క నెట్వర్కింగ్ వల్ల తెలుసుకోవచ్చు అనమాట. అంటే నువ్వు ఈ యొక్క గ్రూప్ ఆఫ్ పీపుల్ని నువ్వు కలిసినప్పుడు నువ్వు అంటూ ఒక నెట్వర్క్ అనేది బిల్డ్ అవుతుంది కదా. అంటే ఎవరెవరు ఈ ప్రాజెక్ట్ అనేది ఏ విధంగా చేస్తుంది ఇదంతా నువ్వు తెలుసుకుంటావు కదా. సో ఇలా తెలుసుకున్నప్పుడు నీకంటూ ఒక నెట్వర్క్ అనేది బిల్డ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఇన్నోవేషన్ అండ్ క్రియేటివిటీ. సో ఇంతకుముందే చెప్పాను కదా, ఇన్నోవేషన్ అంటే నువ్వు ఈ యొక్క ఐడియాలజీని ఏ విధంగా జనరేట్ చేస్తున్నావు, అసలు ఒక ఐడియాని ఏ విధంగా క్రియేట్ చేస్తున్నావు, ఆ యొక్క క్రియేట్ చేసిన ఐడియాకి నువ్వు ప్రాజెక్ట్ అనేది ఏ విధంగా బిల్డ్ చేస్తున్నావు. సో ఇవన్నీ నీకు వితిన్ 36 to 48 అవర్స్లో జరుగుతున్నప్పుడు నీ యొక్క ఇన్నోవేషన్ అండ్ క్రియేటివ్ మైండ్ అనేది చాలా అంటే చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అర్థమంతో సో ఈ హ్యాకథాన్ వల్ల నీ యొక్క మైండ్ సెట్ అనేది కూడా చాలా క్రియేటివిటీగా అయితే తయారవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే నీ యొక్క ప్రాజెక్ట్ అనేది నిజంగానే ఒక పెద్ద ప్రాజెక్ట్ పైన నువ్వు వర్క్ చేస్తుంటే నువ్వు అదే ప్రాజెక్ట్ పైన నువ్వు ఒక స్టార్ట్అప్ ఐడియా అనేది తీసుకురావచ్చు. సో ఆ యొక్క ప్రాజెక్ట్ అనేది నీకు నిజంగానే ఫ్యూచర్లో ఇది సక్సెస్ అవుతుంది అంటే నువ్వు ఎంటర్ప్రీనర్స్ ఉంటారో వాళ్ళతో మాట్లాడి ఒక స్టార్ట్అప్ అనేది కూడా నువ్వు బిల్డ్ చేయొచ్చు. అర్థమవుతుందా? అంటే అప్పటికే కాకుండా నువ్వు ఆ యొక్క హ్యాకథాన్ ప్రాజెక్ట్ని ఇంకా ఫర్దర్గా కూడా బిల్డ్ అనేది చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా నీకు హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేయడం వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అనమాట. సో నువ్వు హ్యాకథాన్లో అయితే అట్లీస్ట్ 1 or 2 హ్యాకథాన్లలో అయితే నువ్వు అయితే ఖచ్చితంగా పార్టిసిపేట్ అనేది చేయాలి. సో హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేసిన నీకు టైం మేనేజ్మెంట్, టీమ్ మేనేజ్మెంట్ అండ్ స్కిల్స్, ఇన్నోవేషన్, క్రియేటివ్ మైండ్ సెట్ అండ్ ప్రైజెస్, సో ఇవన్నీ నీకైతే తెలుస్తాయి అనమాట. అర్థమవుతుందా? అంటే నీకు ఒకవేళ నీకు ప్రైజ్ అమౌంట్ నీకు రాకపోయినా నీకు ఆ యొక్క రియల్ వరల్డ్ వర్క్ ఫ్లో అనేది ఏ విధంగా జరుగుతుంది అనే ఒక ఐడియా అనేది వస్తుంది కదా. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా నువ్వు హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేస్తావు, సో ఈ విధంగా నువ్వు వర్క్ చేయాలి కదా అని దానికి సంబంధించిన స్కిల్స్ అండ్ ఇంకా చాలా అంటే నువ్వు చాలా ముందే నేర్చుకుంటావు. దానివల్ల నెక్స్ట్ ఎప్పుడైనా నువ్వు ఫ్యూచర్లో హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేసినా నీకు చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ అప్పుడు విన్ కావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది కదా. సో నువ్వు ఎప్పుడైనా సరే హ్యాకథాన్లో అయితే నాకు కోడింగ్ రాదు, నాకు ఆ యొక్క స్కిల్ రాదని నువ్వు అసలు ఎప్పుడు అనుకోకు. నువ్వు ఎవరో ఒకరు ఉంటారు టీంలో, సో వాళ్ళు నీకు హెల్ప్ అవుతారు. సో దట్స్ ఆల్ అబౌట్ హ్యాకథాన్. అండ్ మీకు ఒకవేళ ఈ యొక్క వీడియో నచ్చితే అండ్ ఇంకా మీకు హ్యాకథాన్ గురించి హ్యాకథాన్ సంబంధించి ఇంకేమైనా డౌట్స్ అనేటువంటి కింద కామెంట్ సెక్షన్ లో అయితే వాటిని చెప్పండి అండ్ వీ విల్ డిస్కస్ అబౌట్ ద డౌట్స్. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఐ థింక్ మీకు ఈ యొక్క వీడియోలో ఏదో కొంత కంటెంట్ అనేది వచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.